ఓకే. సరే. ఇప్పుడు ఇక్కడనే ఈ ఈ ఇక్కడి నుంచి కవర్ చేద్దాం మనం స్లైడ్స్. ఓకేనా? సో, ఇప్పుడు నిన్న మనం డాక్స్ చూసాం గదా! డాక్స్ అంటే ఏం చేస్తాం? మనకి ఒక కాలమ్ ఉన్నప్పుడు, మనం ఆ కాలమ్ సమ్ డిస్‌ప్లే చేయాలి ఒక విజువల్‌లో అనుకున్నప్పుడు, మనం డైరెక్ట్ డాక్స్‌లో దాని సమ్ తీసుకొని చేస్తాం ఇక్కడ. ఇక్కడ చేసినట్టు. కాలిక్యులేట్ ఇక్కడేం చేస్తున్నాము, ఎన్ని రిటర్న్ అయ్యాయో ఆ రిటర్న్స్ కాలిక్యులేట్ చేస్తున్నాంలే. ఈ కేస్‌లో మనము ఆర్డర్ క్వాంటిటీస్‌కి సమ్ తీసుకుంటున్నాం గదా! ఒకవేళ ఇలా మనం ప్రతి విజువల్స్‌లో ఇట్లా సమ్ మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా కేసెస్‌లో ఆహ్, ఆహ్, మనం ఆ విజువల్‌ని యూజ్ చేసినప్పుడు పవర్ బిఐయే అది సమ్ చేసి మనకి డేటా డిస్‌ప్లే చేస్తుంది. ఇది మనం చాలా కేసెస్‌లో ఇక్కడ చూసాం గూడా. మళ్ళీ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఇప్పుడు ఒక కొత్త టేబుల్ నేను తీసుకుంటాను. ఒకటి కొత్త టేబుల్ తీసుకొని, మనం ఒక న్యూమరిక్ వాల్యూని ఆ టేబుల్‌లో యూజ్ చేస్తే బై డిఫాల్ట్ దానికి సమ్మే ఇస్తుంది. ఇప్పుడు నేను సేల్స్ డేటాకెళ్ళి, సేల్స్ డేటా నుంచి జస్ట్ ప్రొడక్ట్ ఐడీ తీసుకుంటాను. ప్రొడక్ట్ ఐడీ తీసుకొని సేల్స్ అమౌంట్ తీసుకుంటే ఆహ్, ఇక్కడ ఫిల్టర్ పీకేస్తాను. ఇక్కడేమైంది, ప్రొడక్ట్ ఐడీస్ మనకి ఓన్లీ 4 ఉన్నాయి గదా! కానీ యాక్చువల్ డేటాలో చూస్తే సేల్స్ డేటాలో మనకి 5 ఉన్నాయి సేల్ ఐడీస్. ప్రొడక్ట్ ఐడీస్ 101 రిపీట్ అయింది. సో, దీని సేల్ 200 ప్లస్ 100 ఎంత 300. ఇక్కడ 300 డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం బై డిఫాల్ట్ ఒక న్యూమరిక్ వాల్యూ తీసుకున్నప్పుడు, ఆ న్యూమరిక్ వాల్యూకి ఎదురుగా మీరు ఈ సింబల్ చూడొచ్చు. ఈ సమ్మేషన్ సింబల్ ఉంది గదా! ఇది ఏం సిగ్నిఫై చేస్తుందంటే, ఇది న్యూమరిక్ వాల్యూ. మనం దీన్ని ఒకవేళ యూజ్ చేస్తే మన టేబుల్‌లో బై డిఫాల్ట్ అది అగ్రిగేటే అవుతుంది. ఒకవేళ మనకు అగ్రిగేట్ వద్దు అని అనుకుంటే దాన్ని మనం ఇక్కడ ఈడికొచ్చి డోంట్ సమ్మరైజ్ అని మనం చేస్తామనమాట. ఇలాంటి కేసెస్ యూజువల్లీ ఇలా డిస్‌ప్లే చేయం మనం డేటా. మనం 101కి 2 ఎంట్రీస్ డిస్‌ప్లే చేస్తున్నాము అంటే పక్కా ఈ 2 ఎంట్రీస్ ఎందుకొచ్చాయి? ఇక్కడ మనకి సేల్ ఐడీ వల్లొచ్చాయి గదా! ఈ సేల్స్ ఐడీని గూడా నాకిది న్యూమరిక్ ఎప్పటికి వద్దు. సో, ఇక్కడికొచ్చి నేను కంప్లీట్‌గా దీన్ని మార్చేస్తాను టెక్స్ట్‌గా. అప్పుడు నాకు ప్రతిసారి అక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ కింద మార్చేస్తే ఇప్పుడు సమ్ అవ్వట్లేదు చూసారా? సారీ. కౌంట్ అవుతుందిప్పుడు. సమ్ అవ్వదు. ఎందుకంటే అది టెక్స్ట్ కదా! సో, నేను ఇక్కడ డోంట్ సమ్మరైజ్ చేసేస్తే, ఇప్పుడు నాకు సేల్ ఐడీ ఇట్లా ఉండడం వల్ల వ ఆహ్, అప్పుడు ఇలా చూపిస్తే నాకు కొద్దిగా సెన్స్ ఉంటది. ఎందుకంటే ఇది డిఫరెంట్ సేల్ ఐడీస్ ఉన్నాయి. అప్పుడు ప్రొడక్ట్స్ ఏమైతే కూడా అమౌంట్ వేరుంది కాబట్టి మనం ఇలా చూపించొచ్చు. ఒకవేళ ఇలా చూపించలేదనుకో ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా! దీన్ని ఎవరన్నా ఎక్సెల్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తే ఈ ఎంట్రీ ఏంటి? ఈ ఎంట్రీ ఏంటి? అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాదు. అలా ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వొద్దు. ఓన్లీ ప్రొడక్ట్ ఐడీ లెవెల్‌లోనే రిపోర్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ వచ్చి సమ్ జేసేస్తాం. సో, డిఫాల్ట్ వాల్యూ ఏమొస్తుందంటే మనం దీన్ని డ్రాగ్ చేసినప్పుడు సమ్ బై డిఫాల్ట్ వస్తుంది న్యూమరిక్ వాల్యూస్‌కి. కానీ నీకిలా వద్దు. నీకు ఇక్కడ సమ్ సేల్స్ ఇక్కడ యావరేజ్ క్వాంటిటీ చూపించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యావరేజ్ గాని, మినిమమ్ గాని, కౌంట్ ఇలాంటివి మనకి తీసుకోవడానికి ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఓన్లీ నేను యావరేజ్ తీసుకుంటా. సో, మనము ఈ సమ్ సేల్స్ అనేది ఎక్స్‌ప్లిసిట్‌గా మనం కాలిక్యులేట్ చేయలేదు. అది న్యూమరిక్ వాల్యూ కాబట్టి మనం టేబుల్‌లో మనం డ్రాగ్ చేసినప్పుడు అది సమ్ అయిపోయింది. దీన్ని ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు. సో, ఇంప్లిసిట్ మెజర్ అంటే ఏంటంటే, మనము ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో మనం న్యూమరిక్ వాల్యూస్ యూజ్ చేసినప్పుడు పవర్ బిఐ కొన్ని సమ్మేషన్ గాని, యావరేజ్ గాని ఇలాంటి మెజర్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ సేల్స్ అనేది నాకు 101కి 300 క్వాంటిటీ వచ్చింది. ఈ క్వాంటిటీని నేను వేరే టేబుల్‌లో యూజ్ చేయలేను. ఈ ఇది ఓన్లీ ఈ పర్టిక్యులర్ విజువల్‌కి మాత్రమే రిస్ట్రిక్టెడ్ ఉంటది. ఓకేనా? సో, దీన్ని ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు. ఎక్స్‌ప్లిసిట్ మెజర్ అంటే ఏంటంటే ఇది. మనం నిన్న చూసాం గదా! ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్ ఇక్కడ. ఇక్కడ రెవెన్యూ అని క్రియేట్ చేసాం ఎక్స్‌ప్లిసిట్ మెజర్ ఒకటి. ఈ రెండిటిని ప్రొడక్ట్ సమ్ చేస్తూ ఎక్స్‌ప్లిసిట్ మెజర్ ఇప్పుడు నేను దీనికి ఒక ఎక్స్‌ప్లిసిట్ మెజర్ క్రియేట్ చేస్తాను. సమ్ ఆఫ్ సేల్స్ కదా! సో, నేనేం చేస్తాను, ఇది సర్లే కొత్తగా చేద్దాం. కొత్త మెజర్ క్రియేట్ చేసి, మెజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు మెజర్ ఈ బ్రాకెట్‌లో రావాలి. సో, దాని మీద ఇక్కడ క్లిక్ చేసి నేను న్యూ మెజర్ చేస్తా. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్నేమంటాను, ఆహ్, సమ్ సేల్స్ అమౌంట్ అనే పెడతాను కాలమ్ నేమ్. నాకిక్కడ ఏం కావాలి చెప్పండి? సమ్ ఏ కాలమ్‌ది కావాలి? ఆ!
అంటే టేబుల్ నేమ్ ఏంటి ఫస్ట్ 2 మనకిక్కడొస్తాయన్నమాట. డిస్‌ప్లే అయితాయి. మనకు వద్దు నేను టైప్ చేస్తా అంటే టైప్ చేస్తే అప్పుడు ఓన్లీ ఆ టేబుల్ డేటానే వస్తుంది. మనకి టేబుల్ నేమ్ స్టార్టింగ్‌లో 2 అని ఉంది గదా! 2 సేల్స్ ఇది పెట్టిన తర్వాత ఓన్లీ సేల్స్ డేటా వస్తుంది. దీంట్లో మనం తీసుకోవాల్సిందేంటి? సేల్స్ అమౌంట్ గదా! సేల్స్ అమౌంట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇది బ్రాకెట్ క్లోజ్ చేసేస్తే ఇప్పుడు ఒక మెజర్ ఫార్మ్ అయింది గదా! ఆ మెజర్‌లో ఏం వాల్యూ ఉందో చూద్దాం. ఓకేనా? నేను మళ్ళీ ఇక్కడికొచ్చి కార్డ్ కేపీఐ క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. లేదు అలా వద్దు అనుకుంటే ఉన్న కార్డ్ కేపీఐనే కంట్రోల్ సి, కంట్రోల్ వి చేసి దీని లోపలికెళ్ళి ఈ ప్రాపర్టీ ఇది తీసేసి ఇది పెడతాం మనకు కావాల్సింది. ఓకేనా? కానీ ఇక్కడ టైటిల్ వేరుంది గదా! అప్పుడు టైటిల్ గూడా మార్చాల్సొస్తది కాపీ పేస్ట్ చేసినప్పుడు. ఓకేనా? టైటిల్ ఇదేంటి టోటల్ సేల్స్ అమౌంట్. సో, ఇక్కడ మనకి 1150 వచ్చింది గదా! సో, ఈ 1150 ఈ వాల్యూని నేను ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్‌లో గూడా వాడొచ్చు నేను. ఓకేనా? ఈ టేబుల్‌లో మనకు సేల్ ఐడీ లెవెల్‌లో ఉంది కాబట్టి, మనకి డేటా సేల్ ఐడీ ఇదైనా డైరెక్ట్ మనం సేల్స్ అమౌంట్ వాడినా కైండ్ ఆఫ్ సేమే. వేరేది రాదు. ఈ ఈ కేస్‌లో చూద్దాం. ఈ కేస్‌లో మనకి సమ్మేషన్ అవుతుంది గదా! ఓకే. ఇక్కడ గూడా ఇట్లనే ఉంది టేబుల్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏసి చూస్తాను. దీన్ని ఈ టేబుల్‌లో వాడితే చూసారా? ఇక్కడేమైంది మనం సేల్స్ ఐడీ పెట్టలేదు గదా! సో, ఒక ప్రొడక్ట్‌కి 101కి 2 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి, ఆ 2 ఎంట్రీస్ సమ్ అయ్యి 300 రావాలి. అది ఇక్కడ చూస్తే 101కి 100, 200 సమ్ అయ్యి 300 రావాలి. ఇది 300 వస్తుంది. కాకపోతే నేను దీన్ని ఇట్లా గూడా డిస్‌ప్లే చేయగలను. కానీ ఈ వాల్యూ ఉంది గదా! సమ్ ఆఫ్ అమౌంట్ సేల్స్ అనేది. దీన్ని నేను డిస్‌ప్లే చేయలేను. ఎందుకంటే ఇది ఇంప్లిసిట్ మెజర్ గదా! ఈ మెజర్ ఓన్లీ ఈ విజువల్‌లో మాత్రమే యూజ్ చేయొచ్చు. వేరాస్ మనం ఇలా క్రియేట్ చేసిన మెజర్స్‌ని ఏ విజువల్‌లో ఉన్నా, ఏ పేజ్‌లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది డిఫరెన్స్. ఇంప్లిసిట్ మెజర్‌కి, ఎక్స్‌ప్లిసిట్ మెజర్‌కి. సో, ఈ స్లైడ్‌లో చెప్పాలనుకుంటుంది అదే. మనం ఇట్లా వాల్యూస్ ఏసినప్పుడు మనకక్కడ సమ్, యావరేజ్, మినిమమ్, కౌంట్ ఇలాంటివి మనకి బై డిఫాల్ట్ ఆప్షన్స్ చూపిస్తాయి. వాటిని ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు. సో, వెన్ యూ డ్రాగ్ రా న్యూమరికల్ ఫీల్డ్స్ ఇంటూ విజువల్స్ అండ్ మాన్యువల్లీ సెలెక్ట్ అన్ అగ్రిగేటెడ్ వాల్యూ. బై డిఫాల్ట్ సమ్మే వస్తుంది. మనం మాన్యువల్‌గా చేంజ్ కూడా చేయొచ్చు. దీన్ని ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు. సో, ఇంప్లిసిట్ మెజర్స్ ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ వితిన్ ది స్పెసిఫిక్ విజువలైజేషన్ ఇన్ విచ్ దే ఆర్ క్రియేటెడ్ అండ్ కెనాట్ బి రెఫర్డ్ ఎల్స్‌వేర్. ఇప్పుడే మనం చూసాం కదా! వేరస్ ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్ మనం రిపోర్ట్‌లో ఎక్కడైనా ఆహ్, ఏ టేబుల్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని సెపరేట్ కేపీఐ కార్డ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇంప్లిసిట్ మెజర్‌కి, ఎక్స్‌ప్లిసిట్ మెజర్‌కి డిఫరెన్స్. సో, మోస్ట్‌లీ మనం పవర్ బిఐ రిపోర్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా ఒక చాలా మన రిపోర్ట్ చాలా సింపుల్. మనకి జస్ట్ ఒక ప్రొడక్ట్ ఐడీ దానికి సమ్ ఆఫ్ సేల్స్ చూపించాలి. ఈ సమ్ సేల్స్‌ని తర్వాత ఎక్కడ యూజ్ చేయమనుకో, అప్పుడు మనం డైరెక్ట్ ఇలా చేసేయొచ్చు. ఇలా క్రియేట్ చేసేస్తే అయిపోతుంది. కానీ మనం సమ్ ఆఫ్ సేల్స్‌ని యూజ్ చేసి ఇంకొక మెజర్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ సమ్ సేల్స్ ఉంది గదా! దీన్ని యూజ్ చేసి ఇంకొక న్యూ మెజర్ క్రియేట్ చేయాలి. సో, ఒకవేళ దీన్నేమనుకుంటా ఆహ్, సేల్స్ బకెటో సంథింగ్ క్రియేట్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు నాకేముండాలంటే వాల్యూ సమ్ సేల్స్ ఉంది గదా! సమ్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ థాన్ సమ్ 300 అనుకుందాం. గ్రేటర్ థాన్ 300 ఉంటే హ్మ్, గ్రేటర్ థాన్ 300 ఎల్స్ లెస్ థాన్ 300 ఎంటర్ చేస్తే ఇలా నేనొక కాలిక్యులేటెడ్ మెజర్ ఇలాంటివి క్రియేట్ చేయాలని అనుకుంటున్నా. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఆహ్, నాకు ఇట్లా ఎక్స్‌ప్లిసిట్ మెజర్ ఉండాలి. ఎక్స్‌ప్లిసిట్ మెజర్ లేదనుకో అప్పుడు ఇలాంటివి పాసిబుల్ అవ్వవు. ఎందుకంటే ఈ ఫార్ములా మీరు చూస్తే ఫార్ములా లోపల ఏముంది? ఫార్ములా లోపల నేను దీన్ని కాలిక్యులేట్ చేయాలి గదా! ఒక మెజర్‌ని రెఫర్ చేయాలి. దాని వాల్యూ కాలిక్యులేట్ అయ్యి అది దీనికంటే ఎక్కువుంటే ఎక్కువున్నట్టు, లేదంటే లేనట్టొస్తది. ఇలాంటివి కాలిక్యులేట్ చేయాలి అనంటే అప్పుడు నాకు ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్ ఉండాలి. సో, మన రిపోర్ట్ కాంప్లెక్స్ అవుతూ ఉన్న కొద్దీ ఓన్లీ ఇంప్లిసిట్ మెజర్స్‌తో మనకు పనవ్వదనమాట. ఓకేనా? దీన్ని నేను ఫిల్టర్స్‌లో గూడా వాడుకోవచ్చు. ఓకే. ఇది మెజర్ గదా! ఇది ఫిల్టర్‌లో యాడ్ అవ్వట్లేదు.
కానీ ఇప్పటి వరకు అర్థమైంది కదా! ఎక్స్‌ప్లిసిట్ మెజర్‌కి, ఇంప్లిసిట్ మెజర్‌కి. ఇందుకు ఇంప్లిసిట్ మెజర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎక్స్‌ప్లిసిట్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఇంప్లిసిట్‌లో ఓన్లీ బేసిక్ ఆపరేషన్సే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఈ బేసిక్ ఆపరేషన్స్ మనం వాడితే కూడా మన రిపోర్ట్‌లో స్టిల్ మనం ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్ క్రియేట్ చేయాల్సుంటది. దాని మీద మనం వేరే లాజిక్ రాసి, ఆ మెజర్‌ని ఇంకో మెజర్‌లో మనం యూజ్ చేస్తాము అని అనుకుంటే, మనం ఇలాంటివి చేయాల్సుంటది. ఓకేనా? సో, నెక్స్ట్ వెళ్దాం. సో, ఇంకొకటి క్విక్ మెజర్ అని ఉంటది. ఇది మనం అంత ఎక్కువగా యూజ్ చెయ్యము ఈ ఫంక్షనాలిటీ. ఇదేంటంటే క్విక్ మెజర్ మనం అక్కడ ఇన్‌పుట్ చేస్తే మనకి వాల్యూస్ ఒస్తాయి. కానీ ఇది అంత అడ్వైస్ కాదు. ఎందుకంటే ఇది మనం వాడేటప్పటికి మనకి డాక్స్‌లో ప్రతి ఫార్ములా ఎలా వర్క్ అవుతుంది అవన్నీ తెలియాలి. ఎందుకంటే ఆ ఫార్ములా అన్నీ అదే క్రియేట్ చేసేస్తుంది. క్విక్ మెజర్ అన్న ఆప్షను నా సజెషన్ అంటే అసలు ఇది మనం యూజ్ చేయకపోతేనే బెటరు. కానీ యూజ్ చేయాలి అని అనుకుంటే ఇది ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తామంటే, ఇక్కడ మెజర్ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ టేబుల్ మీద క్లిక్ చేసుకొని నేనిక్కడ క్విక్ మెజర్ మీద క్రియేట్ చేస్తా. సో, అదేమేంటంటే కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు అదే దాన్నేమంటారు యావరేజ్ పర్ కేటగిరీ గాని, మాక్సిమం, మినిమమ్ ఇంకా మంత్ ఓవర్ మంత్, ఇయర్ ఓవర్ ఇయర్ ఇలాంటివి రన్నింగ్ టోటల్ గాని, ఇలాంటివి యాడ్ చేయడానికి మనకు కొంత ఆప్షన్ ఇస్తది. ఇక్కడ బేస్ వాల్యూ ఏంటి? ఆహ్, అండ్ ఇక్కడ మనం ఫీల్డ్ ఒకవేళ సేల్స్ అమౌంట్ యాడ్ చేస్తే ఇది ఇక్కడ యాడ్ అయిపోయింటది ఎక్కడో. ఇక్కడ యాడ్ అయిపోయింది కదా! ఇక్కడ యాడ్ అయిపోయింది. కస్టమర్ డేటాలో యాడ్ అయిపోయింది. దీన్ని మనం మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే సమ్ వాల్యూ వచ్చుంటది ఇక్కడ. లేదంటే ఆ! ఇక్కడేమైంది కైండ్ ఆఫ్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన వాల్యూ టైపే వాల్యూ వచ్చిందిక్కడ. కదా! సో, కానీ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయింది అంటే ఇక్కడేదో ఇట్లా కాంప్లికేటెడ్ ఫార్ములా వస్తది. ఇలా మనకి చేయాల్సిన అవసరం లేదు గదా! ఇది క్విక్ మెజర్ ఉంటాయి గానీ, నేనైతే ఎప్పటికి యూజ్ చేయలేదు. నేను మా కొలీగ్స్ కూడా ఇది యూజ్ చేయడం నేను చూడలేదెప్పుడు. క్విక్ మెజర్ దాన్ని. సో, కానీ సంథింగ్ మనకి అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అంటే మనం ఒక ఫార్ములా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం డాక్స్ ఫార్ములా వాడి. అప్పుడు మనం ఏది ట్రై చేసినా మనకు తెలిసిన దాంట్లో అవ్వట్లేదనుకో, అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ క్విక్ మెజర్‌కొచ్చి అక్కడే దాని నుంచి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి గదా! దాని నుంచి ఏదో మనం 2, 3 ట్రై జేసినప్పుడు, అప్పుడప్పుడు మనకు కావాల్సింది మనకు తెలియకుండా గూడా మనం అచీవ్ జేయొచ్చు. అంటే రన్నింగ్ సమ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా వచ్చినప్పుడు, మనం అక్కడున్న ఆప్షన్స్ 5, 6 ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సింది గూడా అది బ్యాక్‌గ్రౌండ్‌లో అచీవ్ అయిపోతుంది అప్పుడప్పుడు. అప్పుడేం జేస్తాము, ఒకవేళ మన ఇదే మనం క్రియేట్ చేయాలని ట్రై జేస్తున్నాము. ఇది మన వల్ల అవ్వలేదు. ఇక్కడ మనకి డేటా వచ్చిందనుకో, ఇది ఈ ఫార్ములా క్రియేట్ అవుతది. ఈ ఫార్ములా తీసుకొని మన యూజ్ కేస్ ప్రకారం కొద్దిగా మోడిఫికేషన్స్ చేసి దీన్ని గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ మాక్సిమం మనం ఇది వాడము. కాలిక్యులేటెడ్ ఐ మీన్ క్విక్ మెజర్స్. నెక్స్ట్ ఒక జస్ట్ క్విక్ రీక్యాప్ లాగా మనం కాలిక్యులేటెడ్ కాలమ్స్, మెజర్స్ చూసాం గదా! కాలిక్యులేటెడ్ కాలమ్స్‌లో ఆహ్, రో కాంటెక్స్ట్ ఉంటది. ఇప్పుడు కాలిక్యులేటెడ్ కాలమ్ ఉంది గదా! కాలిక్యులేటెడ్ కాలమ్ ఒక్కసారి క్రియేట్ అయిపోయింది అంటే ఈ కాలమ్ తర్వాత ఇది ప్రతిసారి రిఫ్రెష్ అవ్వదు. ఇక్కడ మనం చాలా కాలిక్యులేటెడ్ కాలమ్స్ చేసాం గదా! ఇది ఈ ఫార్ములా ఈ కండిషన్ మళ్ళీ ఎవాల్యుయేట్ అవ్వాలి అంటే ఓన్లీ 2 కేసెస్‌లో ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్‌దేంటి అంటే మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటాకెళ్ళి ఈ డేటా మోడల్‌ని చేంజ్ చేసాం. ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో కొన్ని రోస్ యాడ్ గాని, డిలీట్ గాని చేసాము. ఆ కేస్‌లో మళ్ళీ మనం రిఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ అప్లై చేంజెస్ చేసినప్పుడు ఇది ఎవాల్యుయేట్ అవుతుంది అన్ని కాలిక్యులేటెడ్ ఫీల్డ్స్. ఇంకొకటి రిఫ్రెష్ ఉంటది కదా! ఈ కేస్‌లో అంటే మనం ఎక్సెల్ ఫైల్‌కి కనెక్ట్ చేసాం స్టాటిక్ డేటా. ఇప్పుడు అప్పుడప్పుడు లైవ్ డేటా కనెక్ట్ చేసినప్పుడు డైలీ రిఫ్రెష్ పెట్టినప్పుడు డైలీ మనం రిఫ్రెష్ చేస్తే ఎగ్జిస్టింగ్ డేటాలో కొంత డేటా పోతుంది. కొంత కొత్త డేటా యాడ్ అవుతుంది. సో, రిఫ్రెష్ అయిన ప్రతిసారి ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసిన కాలిక్యులేటెడ్ కాలమ్స్ మళ్ళీ రీకాలిక్యులేట్ అయితాయి. ఆ డేటా ప్రకారం.
ఆ రీకాలిక్యులేట్ అయ్యాక మళ్ళీ తర్వాత ఏం చేంజ్ ఉండదు. ఒకసారి అయిపోయి డేటా లోడ్ అయిపోయి ఫైల్ సేవ్ అయిపోయింది అంటే తర్వాత ఈ మళ్ళీ రీకాలిక్యులేట్ అవ్వవు. కానీ మెజర్స్ ఎలా అంటే మెజర్స్ మనం ఇక్కడ యూజర్ ఇంటరాక్షన్ ప్రకారం మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తాం దాన్ని బట్టి ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మెజర్ రీకాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే వాల్యూ మారుతుంది కదా! ఇక్కడ మనం చేంజ్ చేసే కొద్దీ ఈ మెజర్ మారుతుంది. ఈ మెజర్ మారుతుంది కదా! ఇది ఎందుకు మారట్లేదంటే మన ఫార్ములానే అలా పెట్టాం కాబట్టి. సో, మెజర్ అనేది సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ క్విక్ ఉండాలి. అప్పుడే మనం ఈ పవర్ బిఐ ఫాస్ట్ ఫంక్షనాలిటీని గాని, ఫాస్ట్ రెస్పాన్సివ్‌నెస్‌ని అచీవ్ చేయగలుగుతాం. ఈ కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఏమవుతుందంటే మొత్తం ఉన్న ఒకవేళ 100,000 రోస్ ఉంటే 100,000 రోస్‌కి ఇది యాడ్ చేయాలి కాబట్టి ఇది కొద్దిగా టైం పడుతుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రోని అది చెక్ చేయాలి కాబట్టి. వెరాజ్ మెజర్స్ సూపర్ ఫాస్ట్ ఉంటాయి. కాకపోతే మనం ఏ ఫిల్టర్ ఆ పేజ్‌లో ఉన్న ఏ ఫిల్టర్ చేంజ్ చేసినా అది ఎవ్రీ టైమ్ రీకాలిక్యులేట్ అవ్వాల్సి ఉంటది. ఇది మేజర్ డిఫరెన్స్ ఈ రెండిటికి. ఇంకా మిగతావి మనం ముందు మాట్లాడుకున్నట్టు కాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ వల్ల కొత్త డేటానే కొత్త కాలమ్ యాడ్ అవ్వబోతుంది కాబట్టి ఫైల్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డాక్స్ వల్ల ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. సో, ఇక్కడ మనం రో కాంటెక్స్ట్ అని చెప్పాం కదా! అంటే ఒక కొత్త రో యాడ్ అయినా, డిలీట్ అయినా ఆ కేసెస్‌లో మాత్రమే కాలిక్యులేట్ అవుతుంది. వేరేస్ మెజర్స్ అనేది ఫిల్టర్ కాంటెక్స్ట్. మనం ఫిల్టర్‌ని చేంజ్ చేస్తే కూడా మెజర్ మళ్ళీ కాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీ టైమ్ రీకాలిక్యులేట్ అవ్వాలి అది. ఇంకా మనం అనుకున్నట్టు రీకాలిక్యులేట్ ఇన్ రెస్పాన్స్ టు ఎనీ చేంజెస్ ఇది ఫిల్టర్ చేంజెస్ ప్రకారం. ప్రైమరీ మనం అగ్రిగేట్ వాల్యూస్‌కి దీన్ని యూజ్ చేస్తాం. ఇది ప్రైమరీ మనం ఫిల్టరింగ్ ఆప్షన్స్‌కి యూజ్ చేస్తాం. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు మనం డేటా రిఫ్రెష్ చేసినప్పుడు డేటాలో ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ రీకాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? మెజర్స్ అనేది రిపోర్టింగ్ ప్రాస్పెక్టివ్‌లో లైవ్. ఆహ్, కాలిక్యులేటెడ్ కాలమ్స్ అనేది టేబుల్ ప్రాస్పెక్టివ్‌లో లైవ్. సో, వెన్ ఐ సే లైవ్ ఇన్ టేబుల్ ప్రాస్పెక్టివ్ టేబుల్‌లో ఏమన్నా చేంజ్ అయిందంటే లైవ్‌గా ఈ డేటా కూడా చేంజ్ అయిపోతుంది. మెజర్ మనం ఒక విజువల్‌లో ఏం చేంజ్ చేసినా దాని ప్రకారం ఇది కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సో, నేనేమంటున్నానంటే ఇక్కడ ఉంది కదా! సో, ఈ ఫిల్టర్ నేను తీసేసి ఓన్లీ 101 సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా? 101 సెలెక్ట్ చేయడం వల్ల ఈ సేల్స్ కౌంట్ మారింది. ఇది మారింది. సో, పవర్ బిఐలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ ఈ ఈ ఇక్కడ మనం ఫిల్టర్ పెడితే మొత్తం డేటా ఫిల్టర్ అయిపోతుంది. ఓకేనా? ఆ వచ్చిన డేటాలో కూడా మనం ఇట్లేమన్నా సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఆ డేటా మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అంటే మన ఫిల్టర్‌ని ఈథర్ ఈ ఫి ఇవి దీన్ని స్లైసర్స్ అంటారు. ఈ స్లైసర్స్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. లేదంటే వితిన్ విజువల్‌లో కూడా జస్ట్ నేను ఒక్కసారి 101 వాల్యూ చూడాలి. ఓకే. వాల్యూ చూసేసాక నాకు తర్వాత అవసరం లేదంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేసినా, బయట ఎక్కడన్నా ఎస్కేప్ క్లిక్ చేసినా మళ్ళీ మొత్తం డేటా వస్తుంది. అంటే ఇక్కడ ఈ డాక్స్ ఏమవుతుంది ఈ మెజరు నేను 102 క్లిక్ చేస్తే దాని బ్యాక్ ఎండ్‌లో మళ్ళీ కాలిక్యులేట్ అయిందది. ఈ కేస్‌లో గూడా మళ్ళీ కాలిక్యులేట్ అయింది. నేను ఈ ఫిల్టర్ పెడితే ఈ కేస్‌లో గూడా అది మళ్ళీ రీకాలిక్యులేట్ అయింది. ఓకేనా? అట్లుంటాయి. మెజర్స్ అనేది చాలా డైనమిక్ అండ్ ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ విజువలైజేషన్ వల్ల దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ది ఈ ఒకవేళ ఈ టేబుల్ వల్ల వేరేవి ఫిల్టర్ అవ్వకూడదు అంటే దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎడిట్ ఇంటరాక్షన్స్ అని అవి నెక్స్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ సెషన్స్‌లో. ఓకేనా? అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తే నాకు అన్ని టేబుల్స్, అన్ని మెజర్స్ ఫిల్టర్ అయిపోతున్నాయి కదా! నాకు అలా వద్దు. ఇలా సెలెక్ట్ చేస్తే నాకు ఈ టేబుల్ ఎప్పటికీ ఫిల్టర్ అవ్వకూడదు దీని మీద. అప్పుడు ఆ ఎడిట్ ఇంటరాక్షన్స్ అన్న ఆప్షన్స్‌కెళ్ళి దాన్ని డిసేబుల్, ఎనేబుల్ చేస్తాం. సో, ఆహ్, ఇవి ప్రైమరీ డిఫరెన్సెస్ మెజర్‌కి, కాలిక్యులేటెడ్ ఫీల్డ్‌కి. సో, ఇప్పుడు నువ్వు అడిగిన క్వెషన్ చరణ్. ఇప్పుడు మనం ఒక మెజర్ నువ్వు ట్రై చేసుంటే, మీరు ప్రాక్టీస్ చేసుంటే మీకు ఇలా క్రియేట్ అయింటది. ఒక మెజర్ క్రియేట్ చేస్తే ఇప్పుడు నేను ఇవి డిలీట్ చేసేస్తా. ఇవి అవసరం లేదు గదా! ఇక్కడ గూడా ఆ కాలమ్ వాడాం గాబట్టి ఎర్రర్ వస్తది. ఫిక్స్ థిస్ అని క్లిక్ చేస్తే అది సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ నేను న్యూ మెజర్ అని క్లిక్ చేస్తాను.
బై డిఫాల్ట్ న్యూ మెజర్ అని క్లిక్ చేస్తే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క టేబుల్‌లో ఇస్తది. అప్పుడు ఇక్కడ కస్టమర్ డేటా టేబుల్‌లోకెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఇంక వేరే టేబుల్‌లో కూడా క్రియేట్ అయిపోతుంది. నాకిలా వద్దు. నేను మెజర్స్‌నన్నిటిని ఒక పర్టిక్యులర్ మెజర్ అన్న ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఆ టేబుల్ కిందే నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది టేబుల్‌లో ఉన్న డేటా కదా! ఇది మనకి మెజర్ ఇవి అన్నీ. సో, ఏ మెజర్ మనం క్రియేట్ చేసాము, అవన్నీ మనకి ఈజీగా ఒక చోటే మనం ట్రాక్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో, దానికి చేయడానికి 2, 3 మెథడ్స్ ఉంటాయి. ఆహ్, ఒకటి మనం చూపిస్తాను ఒక్కొక్క మెథడ్. ఫస్ట్‌దేంటంటే నేను ఇదే వాడతాను. ఇక్కడికొచ్చి మన డేటా టేబుల్ వ్యూ విండోకొచ్చి మనం న్యూ టేబుల్ మీద క్లిక్ చేస్తాం. సో, న్యూ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా న్యూ టేబుల్ క్రియేట్ అయితది గదా! సో, క్రియేట్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తాం అట్లే. జస్ట్ నేను సెలెక్ట్ చేసేసా. టేబుల్ క్రియేట్ అయింటది గదా! ఓకే. క్రియేట్ అవ్వలేదు. ఇంకొకసారి చేద్దాం. టేబుల్ క్రియేట్ అయింది గదా! మనం జే అరే! ఓకే. మెజర్ టేబుల్ లాక్స్ ఓకే. ఎంప్టీ టేబుల్‌కి ఇది ఇవ్వాలి. సారీ. కర్లీ బ్రేసెస్ సో, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది గదా! ఎంప్టీ టేబుల్ ఇక్కడ. ఆ! నేను ముందు ఇది ఈక్వల్ చేయలేదు కాబట్టి అది ఇదయింది. సో, ఎంప్టీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో, తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ టేబుల్ మనకి ఇక్కడ గూడా కనపడడం స్టార్ట్ అయితుంది. ఇక్కడొచ్చిందా టేబుల్. సో, ఈ టేబుల్‌ని నేను రీనేమ్ చేసుకుంటాను. దీన్ని మెజర్స్ 2 అని పెడతాను. ఓకేనా? మెజర్స్ 2 అని పెట్టుకొని మెజర్స్ 2 అని పెట్టుకొని ఈ కాలమ్ ఉంది గదా! ఈ కాలమ్‌ని ఇలానే ఉంచుతా. కానీ ఫస్ట్ దీంట్లో ఒక మెజర్ క్రియేట్ చేసేసిన తర్వాత జస్ట్ సమ్ అనే పెట్టేద్దాం. జస్ట్ ఏదో ర్యాండమ్‌గా క్రియేట్ చేస్తున్నా. సో, ఇక్కడ మెజర్ క్రియేట్ అయిపోయింది గదా! సో, తర్వాత ఈ వాల్యూ అనేది మనకి అసలు దాంట్లో ఏముండదు. జస్ట్ ఈ టేబుల్ క్రియేట్ అయినప్పుడు అది ఏదో ఒక కాలమ్ క్రియేట్ కావాలి కాబట్టి అది క్రియేట్ అయిపోయింది. తర్వాత దీనికొచ్చి దీన్ని డిస్‌ప్లే ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు మనకి ఇక్కడికొస్తే మెజర్ మెజర్స్ 2 అన్న టేబుల్‌లో ఓన్లీ ఈ సమ్ మాత్రమే ఉంది మనం క్రియేట్ చేసింది. సో, ఇలా మనం మెజర్స్‌నన్నిటిని నెక్స్ట్ టైమ్ ఇంకే మెజర్ క్రియేట్ చేయాలన్నా ఓన్లీ ఈ టేబుల్ దగ్గరికొచ్చి ఇక్కడ న్యూ మెజర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో, ఒకవేళ లేదు నాకు మెజర్‌ని నేను ఈ టేబుల్, ఈ సేల్స్ టేబుల్ కింద ట్రాక్ చేద్దాము. ఆ మెజర్ నాకు ఈ టేబుల్ మీద ఉన్న డేటానే యూజ్ చేస్తుంది గదా! అని అనుకుంటే, అప్పుడు ఇక్కడికొచ్చి ఇలా గూడా చేయొచ్చు. ఇక్కడ న్యూ మెజర్ క్రియేట్ చేస్తే, ఆ మెజర్ ఈ టేబుల్ కింద మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ చూసావా? ఇట్లా. లేదు నాకిలా వద్దు నేను మెజర్స్ అన్నిటిని ఇక్కడే చేస్తా అంటే అలా కూడా చేయొచ్చు. నేను యూజువల్‌గా నా ప్రాజెక్ట్స్‌లో నేనెలా చేస్తానంటే, ఆ మెజర్ ఓన్లీ స్పెసిఫిక్ టు ఈ డేటా మాత్రమే. తర్వాత ఆ మెజర్‌ని నేను వేరే చోట ఎక్కడ వాడను. వేరే మాడ్యూల్స్‌లో ఎక్కడ వాడను అని నేననుకుంటే ఇక్కడ క్రియేట్ చేసేస్తాను. లేదు దాన్ని సేమ్ మెజర్‌ని నేను మల్టిపుల్ చోట వాడతా అంటే మెజర్ టేబుల్ కింద చేస్తాను. కానీ కొందరేం చేస్తారు అవన్నీ వద్దు. ఏ మెజర్ మనం క్రియేట్ చేసినా అవన్నీ మెజర్ టేబుల్ కిందే రావాలి అని కొందరు అలా వాడతారనమాట. సో, ఇట్ బేస్డ్ ఆన్ డెవలపర్. అన్ కానీ ఐడియల్ కేస్‌లో ఇలా చేయడం బెటర్. అన్ని మెజర్స్ అన్నిటిని ఈ మెజర్ టేబుల్ కింద క్రియేట్ చేసేస్తే మనకి ఫ్యూచర్‌లో ఏం తలనొప్పి ఉండదు. ఓకేనా? సో, దీన్ని ఇంకొక మెథడ్‌లో కూడా అచీవ్ చేయొచ్చు. ఇంకొకటి ఇట్లా ఇది ఉంది గదా! ఇప్పుడేమైందంటే మనము ఈ టేబుల్స్‌ని ఇక్కడ క్రియేట్ చేసాం. ఈ మెజర్ టేబుల్ అయినా, ఈ మెజర్ టేబుల్ 2 అయినా ఇక్కడ ఇది మళ్ళీ డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు అవసరం లేదు గదా! సో, ఈ 2 టేబుల్స్‌ని మనము ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు సమ్ 1 ఎళ్ళిపోతుందా? చూసారా? ఆ టేబుల్‌ని డిలీట్ చేస్తే మనం సమ్ వన్ క్రియేట్ చేసిన మెజర్ గూడా డిలీట్ అయిపోయింది.
ఓకేనా? ఈ టేబుల్స్ ఇక్కడ ఉన్న అన్ని టేబుల్స్‌లో ఈ టేబుల్‌ని మనం ఆహ్, పవర్ క్వెరీ క్లోజ్ చేసాక క్రియేట్ చేసాం. సో, ఇది మనకి ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో కనపడదు. ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో ఈ టేబుల్ మనకు కనపడదు. కానీ సేమ్ ఇలా మెజర్ టేబుల్‌ని మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటా యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేయొచ్చు ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో కూడా. అది అదెలా చేస్తాం కూడా ఉంది ప్రెజెంటేషన్‌లో. అది కూడా చూద్దాం. సో, ఇక్కడికొచ్చి మనం ఎంటర్ డేటా మీద క్లిక్ చేస్తాం. ఈ టేబుల్ వచ్చినప్పుడు ఇక్కడ టేబుల్ నేమ్ ఏదో ఒకటి పెడదాం. మెజర్ టేబుల్ అని పెడతాను. ఓకేనా? మెజర్ టేబుల్ అని నేమ్ పెట్టుకుంటాము. ఇట్లా జస్ట్ ఒక కాలమే పెట్టి ఓకే చేస్తాం. చూసారా? ఈ టేబుల్ వచ్చేసింది కదా! ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సేవ్ చేసి అప్లై చేంజెస్ చేసేస్తే ఈ టేబుల్ అక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. ఎంప్టీ టేబుల్ ఉంటది అంతే. ఓకే శ్యామ్. హ్మ్. ఓకే. బాయ్. రేపు క్లాస్ లేదు. ఓకేనా? హ్మ్. బాయ్. ఓకే. ఈ డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆ కొత్త కాలమ్ క్రియేట్ అయింది. మెజర్ టేబుల్ వచ్చిందా? మెజర్ టేబుల్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సేమ్ మనం ఇందాక అనుకున్నట్టు న్యూ మెజర్ ఇది ఇక్కడ కూడా విజిబుల్ అవుతుంది ఇప్పుడు. ఈ టేబుల్ కింద మనం న్యూ మెజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని మీద క్రియేట్ చేసుకుంటే అన్నీ దీంట్లో గ్రూప్ అయితాయి. ఒక మెజర్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ కాలమ్ అన్నెసెసరీ కాలమ్ కదా! దీన్ని హైడ్ చేసేయొచ్చు. ఓకేనా? చరణ్ అర్థమైందా ఇప్పుడు? ఓకే. సో, నెక్స్ట్ ఫిల్టర్ కాంటెక్స్ట్. దీని మీద కొద్దిగా టైమ్ స్పెండ్ చేద్దాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ ఎట్లంటే స్టార్టింగ్ 3, 4 సెషన్స్‌లో మనం జస్ట్ పవర్ బిఐ యూఐ గురించి కానీ, డేటా సైన్స్ ఓవర్‌వ్యూ గురించి కానీ అలా నేర్చుకున్నాం. దాని తర్వాత మనం క్వెరీలో మనం నేర్చుకుంది కూడా కైండ్ ఆఫ్ అది జనరిక్. జనరిక్ అంటే అది మనం వేరే వేరే టూల్స్ టాబ్లూ కానీ, ఒక ఎస్‌క్యూఎల్ గానీ, పైథాన్ ఇలాంటి ఏ టూల్స్ చేసినా యూజువల్‌గా అలానే రన్ అయితాయి ఆ టూల్స్ అన్నీ. సో, అందుకనే అక్కడ మనం కొద్దిగా ఫాస్ట్‌గా చేసాం. కానీ ఇక్కడి నుంచి డాక్స్ ఇవన్నీ ఓన్లీ స్పెసిఫిక్ టు పవర్ బిఐ కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా టైమ్ స్పెండ్ చేయాలి. అవి అర్థం చేసుకోవడానికి. సో, ఇది ఎలా రన్ చెప్తా. ఫిల్టర్ కాంటెక్స్ట్ అనేది మనం విన్నాం. రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్. రో కాంటెక్స్ట్ అనేది అది టేబుల్ లెవెల్‌లో ఫీల్డ్ కాలిక్యులేటెడ్ రో క్రియేట్ అవుతున్నప్పుడు అక్కడ రో కాంటెక్స్ట్ పడతది. అంటే ఈచ్ అండ్ ఎవరీ ఆహ్, అంటే ఒక టేబుల్‌లో ఉన్న డేటా ప్రకారం ఈచ్ అండ్ ఎవరీ రో రీడ్ చేసి ఆహ్, ఒక కొత్త కాలమ్ క్రియేట్ అయ్యి డేటా వస్తుంది. ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే మనం చూసాం కదా! మనం సెలెక్ట్ చేస్తున్న సెలక్షన్ బట్టి, మనం ఆ పేజ్‌లో అప్లై చేస్తున్న ఫిల్టర్స్ బట్టి మనకి మెజర్ చేంజ్ అవ్వాలి. సో, ఫిల్టర్ కాంటెక్స్ట్ ఎలా ఎవాల్యుయేట్ అయితాయంటే ఆహ్, అంటే దాని చుట్టూ ఉన్న డేటా ప్రకారం అది ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ కేస్‌లో చూస్తే ఇక్కడ మౌంటైన్ టైర్ ట్యూబ్ అని ఉంది. దానికి ఆర్డర్స్ క్వాంటిటీ ఎంత? 2846 ఉంది. దాని ఆర్డర్ క్వాంటిటీ. ఓకేనా? సో, ఈ డేటా ఇక్కడ డిస్‌ప్లే అవ్వడానికి ఇప్పుడు నేను ఆర్డర్స్ అని ఒక మెజర్ ఒకవేళ యూజ్ చేస్తే ఇక్కడ డిస్‌ప్లే అవ్వడానికి ఏం చేస్తుందది? ఆహ్, వాటర్ బాటిల్ దగ్గర ఉన్నప్పుడు ఆ మొత్తం ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్స్ టు వాటర్ బాటిల్ అని ఫిల్టర్ అయ్యి దానికి ఆర్డర్స్‌లో ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో దాన్ని సమ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. వేరేస్ ఈ మౌంటైన్ టైర్ ట్యూబ్ చూపించాలంటే బ్యాక్ ఎండ్‌లో ఇదే కదా జరుగుతుంది. అంటే నీ దగ్గర మొత్తం డేటా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కేసే అంటే బ్యాక్ టు దిస్ కేస్ అగైన్. ఈ కేస్‌లో ఆహ్, నాకు 101కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. కానీ నేను ఈ టేబుల్‌లో ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ అంటే సేల్ ఐడీ అన్న లెవెల్ ఆఫ్ డీటెయిల్ పీకేసి ఓన్లీ ప్రొడక్ట్ ఐడీ పెట్టినప్పుడు సేల్స్‌కి 100 + 200 రెండిటికి సమ్ అయ్యి 300 ఇక్కడ డిస్‌ప్లే అయింది. ఇక్కడ చూసారు కదా! 100, 200 సమ్ అయ్యి 300 అయింది. సో, ఇదిలా డిస్‌ప్లే అవ్వడానికి బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుంది అంటే ఈ ఈ రో ఫస్ట్ ఈ రో చూస్తుంది. ఓకే. ఈ రో నంబర్ ఏంటి 101. ఆహ్, అప్పుడు మొత్తం డేటా మీద రో ఐడీ ఈక్వల్స్ టు 101 ఫిల్టర్ అప్లై అయ్యి ఉన్న డేటాకి సమ్ అయ్యి ఆ సమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇలా కాకుండా నేను సేల్ ఐడీ యేసాననుకో అప్పుడేమవుతుంది? అప్పుడు ఇక్కడ డేటా డిస్‌ప్లే అయ్యే ముందు ఈ రెండిటిని చూస్తుంది. ఓకే. ఈ రోకి సేల్ ఐడీ 1 ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ 1 ఉంది. అప్పుడు డేటాలోకెళ్ళి బ్యాక్ ఎండ్‌లో ఎలా రన్ అవుతుంది అంటే బ్యాక్ ఎండ్‌లో
సేల్ డేటాకెళ్ళి సేల్ ఐడి 1, ప్రోడక్ట్ ఐడి 1. ఈ ఫిల్టర్ రిడెండెంట్‌లీ ఇక్కడ పెట్టకపోయినా ఇదే వస్తుంది. ఓకే. క్వాంటిటీ 100 వచ్చిందా? 100 ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, నెక్స్ట్ ఏమైతది? సేల్ ఐడీ 3 ఇది 101 గదా! సో, సేమ్ అలా. అంటే ఇట్లా రో వైస్ ఐటరేట్ అవుతుంది. ప్రతి రోకి అది ఐటరేషన్ అయ్యి ఆ డేటా అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇది తీసేసాననుకో, సేల్ ఐడీ తీసేస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు ఓన్లీ ఇక్కడ 101 ఉంది. అప్పుడు డేటా వచ్చినప్పుడు ఇక్కడ డిస్‌ప్లే చేయాల్సొచ్చినప్పుడు ఆహ్, ఓన్లీ 101 ఫిల్టర్ పెడుతుంది. 101 ఫిల్టర్ పెట్టినప్పుడు హ్మ్, 2 ఎంట్రీస్ వచ్చాయి గదా! ఇది మెజర్ గాబట్టి ఇది ఐ మీన్ న్యూమరిక్ వాల్యూ గాబట్టి ఇక్కడ మనం సమ్ చెప్పాం గాబట్టి అది రెండిటిని సమ్ చేసి 300 డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇలానే ఇక్కడ మనం ఈ ప్రెజెంటేషన్‌లో చూస్తున్న దాంట్లో గూడా ఇలానే అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే డిస్‌ప్లే అవుతుందో దాని ప్రకారం ఇట్లా ప్రొడక్ట్ నేమ్ మీద ఫిల్టర్ అప్లై అయిపోయి ఆ డేటా మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ నేను ప్రొడక్ట్ నేమ్‌తో పాటు ఇంకేదన్నా ఎక్స్‌ట్రా కాలమ్ యాడ్ చేశాననుకో ప్రతి రోకి ఆ 2 ఫిల్టర్స్ అప్లై అయ్యి డేటా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఇంకొకటి ఈ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ బ్యాక్ ఆఫ్ మైండ్‌లో పెట్టుకోండి. ఇది వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇలాంటివి అప్పుడప్పుడు ఫేస్ అయితారు. మోస్ట్‌లీ 90% ఆఫ్ ది కేసెస్‌లో ఇలాంటి ఇష్యూస్ రావు. సో, మనం యూజువల్‌గా ఏమనుకుంటాము ఇక్కడ మెజర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ సమ్ ఉంది గదా! ఈ గ్రాండ్ టోటల్ అనేది సమ్మేషన్ ఆఫ్ దిస్ ఇండివిడ్యువల్ రోస్ కాదు. ఈ గ్రాండ్ టోటల్ గూడా ఇలా ఈ ఫిల్టర్ కాంటాక్ట్స్‌తోనే కాలిక్యులేట్ అవుతుంది. సో, గ్రాండ్ టోటల్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది? ఇది నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌తో చూపిస్తా. సో, ఇక్కడ గ్రాండ్ టోటల్ 1150 వచ్చింది. సో, మనం యూజువల్‌గా మన ఇంట్యూషన్ ఏంటి? ఈ గ్రాండ్ టోటల్ 300 ప్లస్ 150 300 400 ఈ అన్నిటిని యాడ్ చేసి 1150 వచ్చింది అని అనుకుంటాం. అలా కాదు. ఈ 1150 ఎలా కాలిక్యులేట్ అవుతుందంటే ఇక్కడ టోటల్ అని ఉంది గదా! సో, ఇక్కడ ఏం ఫిల్టర్ అప్లై అవ్వలేదు. ఏం ఫిల్టర్ అప్లై అవ్వలేదు అంటే సేమ్ ఇదే డేటాకెళ్తది. ఏం ఫిల్టర్ అప్లై చేయకుండా అన్ని ఫిల్టర్స్‌ని క్లియర్ చేసి సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ కాబట్టి దీన్ని మొత్తాన్ని సమ్ చేస్తుంది. దీన్ని మొత్తాన్ని సమ్ చేస్తే ఆ వాల్యూ మనకి 1150 వస్తుంది. సో, ఈ కేస్‌లో మీరడగొచ్చు. అంటే దీన్ని మొత్తం సమ్ చేషినా, ఈ లెవెల్‌లో సమ్ చేషినా అంతా సేమే గదా! అని మీరడగొచ్చు. కానీ అప్పుడప్పుడు కొన్ని కేసెస్ ఒస్తాయి. అంటే ఎట్లంటే నేను ఈ రెండిటిని మల్టిప్లై చేస్తున్నాననుకో. నేను ఇక్కడే చెప్పొచ్చు. ఇది కొద్దిగా మీకు అర్థం కాకపోతే పర్లేదు. కానీ ఇట్లాంటిదొక కాన్సెప్ట్ ఉంటదని బ్యాక్ ఆఫ్ మైండ్‌లో ఉంటే మీకు చాలా యూజ్‌ఫుల్. యావరేజ్ క్వాంటిటీ అని నేను ఒక మెజర్ క్యాలిక్యులేట్ చేస్తా. ఓకేనా? సో, దీంట్లో ఆహ్, సేల్స్ క్వాంటిటీ ఉంది గదా! దీనికి యావరేజ్ తీసుకుంటా. ఓకే. నాకు ఆల్రెడీ సేల్స్ అమౌంట్ కాలమ్ ఉంది గదా! ఈ రెండిటిని మల్టిప్లై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇంకొక న్యూ మెజర్ క్రియేట్ చేస్తా. ఇవి కొద్దిగా నన్నడిగితే ఇవి కొద్దిగా మోడరేట్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్తుంది. కానీ ఆహ్, ఇవి గూడా కవర్ చేస్తే ఇ మిగతావి ఉంటాయి గదా! ఒక బిగినర్ టు మోడరేట్ లెవెల్ వరకు ఈ మీరు గూగుల్‌లో ఇక్కడ అక్కడ చూసి కొంత కాంటెక్స్ట్ వచ్చాక మీరవన్నీ ఆహ్, ఓన్‌గా చేయగలుగుతారు. కానీ ఇలాంటివి చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే నేను మనం ఎలాగో ఇక్కడ ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా కవర్ చేసేస్తున్నాను. ఒకవేళ టూ మచ్ అవుతుంది అర్థం కావట్లేదు అనుకుంటే కొద్దిగా ఈజీగానే ఎళ్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే అమౌంట్ హ్మ్. ఇంకేంటి క్వాంటిటీ గదా! సో, ఈ రెండిటికి ప్రొడక్ట్ తీసుకుంటా. హ్మ్. ఈ మెజర్‌ని సమ్ సేల్స్ అమౌంట్ ఇంటూ ఆహ్, యావరేజ్ క్వాంటిటీ గదా! ఈ కేస్‌లో గూడా మేబీ ఇక్కడొచ్చే ఇండివిడ్యువల్‌కి సమ్మే గూడా అవ్వచ్చు. ఓకే. ఇది యావరేజ్ క్వాంటిటీ, అమౌంట్ క్వాంటిటీ.
ఓకే. ఇప్పుడు చూద్దాం. నేను చెప్పాలనుకుంది ఇక్కడ అచీవ్ అవుతుందో లేదో. హ్మ్. ఓకే. సో, స్ప్రెడ్‌షీట్ తీసుకొస్తానిక్కడ. ఆహ్, ఇక్కడేమవుతుంది 750, 150, 300, 1600. ఓకేనా? వీటన్నిటికి సమ్ ఏమవుతుంది? 2800. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. 2800 కానీ ఇక్కడ 2530 ఉంది. ఈ 2 మ్యాచ్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. 2.2 ఇంకోటి ఇక్కడ 1150. ఈ రెండిటికి ప్రోడక్ట్ చూద్దాం. ఈక్వల్స్ టు దిస్ ఇంటూ దిస్ 2530 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీనికి యావరేజ్ చూద్దాం. 2.5, 1, 1, 4. వీటన్నిటికి యావరేజ్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 2.125 వచ్చింది. ఇక్కడితో మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ దీనికి సమ్ మాత్రమే మ్యాచ్ అవుతుంది ఇక్కడ. సో, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇక్కడ ఈ అమౌంట్ క్వాంటిటీ అనేది ఈ రోకి ఎలా కాలిక్యులేట్ అయిందో చెప్తారా? ఈ రోకి ఫస్ట్ రోకి. ఫస్ట్ రోకి ఎలా ఆ! ఆ! సేల్స్ అమౌంట్ ఇంటూ యావరేజ్ క్వాంటిటీ. అది ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసి చూద్దాము. సరేనా? ఆహ్, సరే దీన్ని కింద పెట్టి ఇక్కడ కాలిక్యులేట్ చేసి చూపిస్తాను. సో, ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ఈక్వల్స్ టు హ్మ్. ఆ! అదే తీసుకుంది. 300 కదా ఇక్కడ ఉండాల్సింది. సారీ. 300, 150, 300, 400. చూసారా? అంటే ఇది కరెక్ట్ అయిపోయింది. సో, మనం ఏమని చెప్పాము? ఈ అమౌంట్ క్వాంటిటీ అనేది యావరేజ్ క్వాంటిటీకి సమ్ అమౌంట్‌కి మల్టిప్లికేషన్ అని చెప్పాం. సో, ఈ రోలో కాలిక్యులేట్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఈ దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడొస్తుంది. ఆహ్, దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడొస్తుంది. కానీ మన ఇంట్యూషన్ ఏముంటది? ఈ గ్రాండ్ టోటల్ ఉంటే ఇది దిస్ ఈజ్ సమ్మేషన్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ సమ్మేషన్ ఆఫ్ దిస్, దిస్ ఈజ్ యావరేజ్ ఆఫ్ దిస్ అనుకుంటాం. అలా అవ్వదు. సో, ఇదేమవుతుందంటే ఈ లాస్ట్‌కొచ్చేటప్పటికి ఇక్కడ యావరేజ్ క్వాంటిటీ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఆహ్, ఏం ఫిల్టర్ పెట్టకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చేస్తుంది. డైరెక్ట్ ఈ సేల్స్ దానికొచ్చి ఇక్కడున్నాయి గదా! వాల్యూస్. ఒకవేళ దీనికి యావరేజ్ తీస్తే ఏమవుతుందో చెప్తాను చూడు. కాపీ టేబుల్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. దీన్ని పెద్దది చేస్తా. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. దీనికి యావరేజ్ తీస్తే ఏమొస్తుందో ఆ వాల్యూ అక్కడొస్తుంది. యావరేజ్ చూసినారా 2.2. సో, అదేం చేస్తుంది అంటే మనం గ్రాండ్ టోటల్ ఉన్నప్పుడు అప్పుడు ఏం ఫిల్టర్ అప్లై చేయకుండా తనకి కనపడిన డేటాకి యావరేజ్ చేసేసి దాన్ని డిస్‌ప్లే చేస్తుంది కింద. సేమ్ సమ్ గూడా అంతే. మన కేస్‌లో ఏమవుతుంది సమ్ సమ్‌కి పెద్ద ఇష్యూ అవ్వదు. వేరేస్ యావరేజ్‌కి ఇలాంటివి వాడినప్పుడు ఇష్యూ అయితాయి. సో, మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆహ్, ఇట్లా మనము ఒక ఈ ఈ ఈ యావరేజు ఈ ఓన్లీ మన ఇక్కడున్న ఫిల్టర్ కాంటెక్స్ట్ ప్రకారం ఈ వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడున్న టోటలు యావరేజ్ మనం చూసినప్పుడు అప్పుడేమవుతుందంటే వితౌట్ ఎనీ ఫిల్టర్ సమ్ డివైడెడ్ బై కౌంట్ అవుతుంది. ఇక్కడున్న వాల్యూస్ యొక్క యావరేజ్ కాదు. కానీ ఇలాంటి ఇష్యూ మనకి సమ్ వాడినప్పుడు రాదు. ఎందుకంటే మనం సమ్ చేసిన వాటిని సమ్ చేసినా, లేకపోతే ఇండివిడ్యువల్ వాటిని సమ్ చేసినా సమ్ సేమే ఉంటుంది. వేరేస్ యావరేజ్ అలా ఉండదు గదా! ఓకేనా? ఎందుకలా ఉండదు అంటే, మనం ఇక్కడున్న దానికి యావరేజ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడున్న దానికి యావరేజ్ తీసుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో యావరేజ్ తెలుసు కదా! ఏమవుతుంది? ఆహ్, ఇక్కడ మనం తీసుకొని చూసాం ఇక్కడ. ఎంతయింది? 2.125 అయింది. ఇది ఎందుకయింది అంటే, యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ డివైడెడ్ బై ఇది గదా! సో, ఫస్ట్ సమ్ కాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఈక్వల్స్ టు సమ్ ఇది. మళ్ళీ డివైడెడ్ బై కౌంట్ చేయాలి కదా!
ఈ రెండిటికి డివిజన్ యావరేజ్ అంటే కదా! సమ్ డివైడెడ్ బై కౌంట్. ఇప్పుడు ఈక్వల్స్ టు 8.5 డివైడెడ్ బై 4 చేస్తే ఏమైంది? 2.125 వచ్చింది. ఇది ఇంకొకటి ఇక్కడ ఈ 2.2 ఉందే, ఈ 2.2 ఎలా వచ్చిందో చెప్పనా? 2 ఇక్కడ మనం చూసాం కదా! 2.2 ఇలా వచ్చింది. సో, దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఉంది గదా! ఇక్కడేమవుతుంది? ఇక్కడ సమ్ ఏమవుతుంది? ఈక్వల్స్ టు సమ్. ఎప్పుడైనా యావరేజ్ వాల్యూస్‌కి మనం యావరేజ్ తీసుకోకూడదు. సరే, కౌంట్ ఇక్కడ మనకు తెలుసు కదా! 5 ఉన్నాయి. డైరెక్ట్ 5 పెట్టేస్తాను. సో, ఇదేంటంటే 11/5 ఈక్వల్స్ టు 11/5. ఇది 2.2 వస్తుంది. సో, మనకి ఈ కేస్‌లో ఏమవుతుంది అంటే, ఈ సేల్స్ అమౌంట్ కేస్‌లో జస్ట్ సమ్ అది. సో, మనం ఇక్కడ సమ్ చేసి రిజల్టెంట్ వచ్చిన దాన్ని సమ్ చేసినా ఒకటే. లేపోతే ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని సమ్ చేసినా 2 సేమే. మనకు పెద్ద ఫరక్ పడదు గదా! వేరస్ యావరేజ్ అనేది సమ్ డివైడెడ్ బై కౌంట్ గదా! దాన్ని మనకి ఆల్రెడీ ప్రొడక్ట్ ఐడీ లెవెల్‌లో వచ్చిన యావరేజెస్‌ని డైరెక్ట్ మనం యావరేజ్ తీసుకుంటే అది రాంగ్ అవుతుంది. అలా చేయగూడదు. మనకి యావరేజ్ కావాలి అంటే ఆ ఇండివిడ్యువల్ క్వాంటిటీస్ ఉంటాయి గదా! రా లెవెల్‌లో ఉన్న క్వాంటిటీస్‌కి యావరేజ్ తీసుకోవాలి. అర్థమైందా? అట్‌లీస్ట్ ఒక ఐడియా వచ్చిందా? అంటే ఆహ్, నే ఇక్కడొచ్చేదానికి ఎలా ఇదవుతుంది. ఇది బై ఇది జస్ట్ బట్టీగా ఐ మీన్ బ్లైండ్‌గా దీని సమ్మేషన్ అయితే కాదు. ఓకేనా? ఇక్కడున్న వాల్యూ గూడా ఇక్కడ ఈ రో కాలిక్యులేట్ అయినట్టు ఇండివిడ్యువల్‌గా కాలిక్యులేట్ అవుతుంది. అది నేను జెప్పాలనుకుంది. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ చూస్తున్నప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. ఓకేనా? హ్మ్. ఫిల్టర్ ఓకే. పవర్ బిఐ ఫైల్‌లోనా? ఆ! ఆ! ఓకే. 2 ప్రొడక్ట్స్ ఐడీస్‌కి మొత్తం సేమ్ డేటా ఉంది అనంటే అప్పుడది డూప్లికేట్ డేటా. అంటే ఇక్కడుంది గదా! సేల్ ఐడీ ఈ కేస్‌లో మనకి ఇది మొత్తం సేమ్ ఉంది. జస్ట్ సేల్ ఐడీ ఒక్కటి డిఫరెంట్ ఉందనుకో, అప్పుడది 2 డిఫరెంట్ ఎంట్రీస్ కదా! సో, ఇక్కడ ఇది మొత్తం సేమ్ ఉండి ఓన్లీ సేల్ ఐడీ ఆహ్, డిఫరెంట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆ సేమ్ ప్రొడక్ట్‌ని సేమ్ కస్టమర్ సేమ్ రోజు సేమ్ క్వాంటిటీని 2 సార్లు ఆర్డర్ చేశాడు. ఇక్కడ మనకు ఓన్లీ డేట్ ఉంది. టైమ్ స్టాంప్ లేదు గదా! అప్పుడు మనం టైమ్ స్టాంప్ తీసుకొస్తే మేబీ ఒకటి పొద్దున్నే ఆర్డర్ చేసుండొచ్చు. ఇంకోటి ఈవినింగ్ ఆర్డర్ చేసుండొచ్చు. అలా కాదు, నాకు సేల్ ఐడీ గూడా సేమ్ ఉందనుకో అప్పుడది డూప్లికేట్ డేటా. డూప్లికేట్ డేటా ఉండకూడదు కదా! అది రిమూవ్ చేసేయాలి డేటా నుంచి. డూప్లికేట్ డేటా ఉండకూడదు. మనం నార్మలైజేషన్ అని ఒకటి చూసాం, గుర్తుందా? టేబుల్ నార్మలైజేషన్స్‌లో ఈ మొత్తం మనకి ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో ఈ ఆప్షన్స్ ఒస్తాయి. ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో మనం అపెండ్ అవి చూస్తున్నప్పుడు చూసాము ఈ ఫంక్షనాలిటీ. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే, మనకి డేటా ఇంజినీర్స్ వాళ్ళు ఇప్పుడు డేటా పుల్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు డూప్లికేట్స్ డేటా గూడా వస్తాయి. కొన్ని కేసెస్‌లో. ఎందుకంటే వాళ్ళెలా ఆ పైప్‌లైన్స్ ఎలా రన్ అయితాయంటే డైలీ 3 పీఎం రన్ అవ్వాలి అని పెడతారు అనుకోబో. 3 పీఎం. అట్లా రన్ అవుతున్నప్పుడు వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు డూప్లికేట్ డేటా రాకూడదు అని. కానీ అప్పుడప్పుడు మనం ఇట్లా ఆహ్, షేర్ పాయింట్ లొకేషన్స్ నుంచి మాన్యువల్ ఎక్సెల్ ఫైల్స్‌ని ఇట్లా మెర్జ్ ఆపరేషన్ వాడి అపెండ్ ఆపరేషన్ వాడి అపెండ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు డూప్లికేట్ వాల్యూస్ పాసిబుల్. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడికొచ్చి మనము ఇక్కడ ఆహ్, రిమూవ్ డూప్లికేట్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో, రిమూవ్ డూప్లికేట్స్ అని చేశామనుకో, అప్పుడు డూప్లికేట్ రోస్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? అది డూప్లికేట్ ఎంట్రీ. మన డేటా అలా ఉండకూడదు. ఒక్క ఒక్క రో ప్రతి రో యూనిక్‌గా ఉండాలి. ఒక్క రో యూనిక్‌గా అట్‌లీస్ట్ ఒక్క కాలమ్‌లో అన్నా డిఫరెన్స్ ఉండాలి. అంతా అన్ని రోస్ ఒక 2 రోస్‌కి అన్ని కాలమ్స్ సేమ్ ఉన్నాయంటే అది డూప్లికేట్ రో. ఆ రెండిట్లో ఒకటే ఉంచాలి. ఓకేనా? హ్మ్. 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 ఆ! ఆ! సేల్స్ ఐడీ పైనే ఏం తీసుకోవచ్చు సేల్స్ ఐడీ పైన? ఆ!
హ్మ్. ఆ! ఆ! తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సేల్స్ ఐడీ ఇక్కడుంది గదా! అంటే ఈ రిపోర్టింగ్‌లో జెప్తున్నావా నువ్వు? చేయొచ్చు. రిపోర్ట్‌లో మనం సేల్స్ ఐడీ ఇక్కడ కస్టమర్ ఐడీ పెట్టాను గదా! ఆ కస్టమర్ ఐడీ ప్లేస్‌లో సేల్ ఐడీని గూడా ఫిల్టర్‌గా పెట్టుకోవచ్చు. సేల్స్ ఐడీని గూడా మనం ఫిల్టర్‌గా సారీ ఇది డిలీట్ చేసి ఈ ఫ్ దీ దీంట్లో పెడదాం. సేల్స్ ఐడీని గూడా మనం స్లైసర్ కింద వాడొచ్చు. అప్పుడు ఓన్లీ 1, 3 సెలెక్ట్ చేస్తే ఓన్లీ 101 డేటా అని వచ్చింది చూడు. సో, మనం ఏ ఫీల్డ్‌నైనా మనం ఫిల్టర్‌గా వాడొచ్చు. కానీ కానీ ఏ ఫీల్డ్ ఫిల్టర్‌గా వాడతామనగా అక్కడ కొద్దిగా మనకి బిజినెస్ కాంటెక్స్ట్ అవసరం. ఇప్పుడు నువ్వే ఆలోచించు. దీంట్లో ఇది ఫ్యాక్ట్ టేబుల్ గదా! ఇది మనకి ప్రొడక్ట్స్ అండ్ కస్టమర్స్ అనేది డైమెన్షన్ టేబుల్. నీకు కస్టమర్ ఐడీ కైండ్ ఆఫ్ అది లిమిటెడే ఉంటది. ఒక 1,000,000 కస్టమర్స్ ఉంటే 1,000,000 ఉంటది. అది అంత డైనమిక్‌గా చేంజ్ అవ్వదు. మనకి సేమ్ ప్రొడక్ట్ ఐడీ గూడా మనం మన ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఒక 1,000,000 ప్రొడక్ట్స్ లిస్ట్ చేసామనుకో, కొన్ని ఒక ఫ్ 5,000, 10,000 ప్రొడక్ట్స్ ఎవ్రీడే యాడ్ అవుతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. కానీ మనము అనాలిసిస్ చేస్తే సేల్స్ ఐడీ లెవెల్‌లో అనాలిసిస్ చేయం గదా! ఒక సేల్ ఐడీ అనేది జస్ట్ మనం దాన్ని ఆహ్, దాన్ని ట్రాక్ చేయడానికి చూస్తాం. అంటే ఆ ఐడీలో ఎంత ప్రొడక్ట్ సేల్ అయింది, ఎంత అమౌంట్ మనకొచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చిందని చూడడానికి చేస్తాం. కానీ మనం మొన్న యూజువల్‌గా బిజినెస్ క్వెషన్స్ ఈ డేటాని నువ్వు చూసావనుకో, నువ్వు ఒక డేటా ఇంజినీర్‌గా, డేటా అనలిస్ట్‌గా ఉంటే, నీకు బిజినెస్ నుంచి ఏం క్వెషన్స్ వస్తాయి సేల్స్ డేటా ఇచ్చి? నేను కొన్ని క్వెషన్స్ చెప్తా. ఆహ్ ఎలా అడుగుతారంటే యూజువల్‌గా హైయెస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ ఏంటి? వాట్ ఈస్ ది ప్రొడక్ట్ దట్ ఈస్ బ్రింగింగ్ మీ మోర్ రెవెన్యూ? హూ ఆర్ ది టాప్ 20 కస్టమర్స్ ఫర్ మై బిజినెస్? వాట్ ఆర్ ది ప్రొడక్ట్ టైప్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ దట్ దిస్ టాప్ కస్టమర్స్ ఆర్ ఆర్డరింగ్? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. అలాంటి క్వెషన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే నీకు సేల్ ఐడీతో పని లేదు గదా! నీకు జస్ట్ అదొక డిఫరెంట్ ఎంట్రీ లాగా పనికొస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ ది హైయెస్ట్ మూవింగ్ ప్రొడక్ట్, మోస్ట్ సేల్డ్ ప్రొడక్ట్ ఫ్రమ్ మై కామర్స్ అంటే అప్పుడేం చేస్తావు నువ్వు? ఒక ప్రొడక్ట్ ఐడీ తీసుకొని, ఆ ప్రొడక్ట్ ఐడీకి ఆ పర్టిక్యులర్ మంత్‌లో ఎంత క్వాంటిటీ సేల్ అయింది, ఎంత అమౌంట్ వచ్చింది, నువ్వు ఇట్లా రిపోర్ట్‌లో చూపిస్తావు. మేబీ అదొక బార్ గ్రాఫో ఏదో గ్రాఫ్ చూపిస్తావు. అప్పుడు నీకు సేల్ ఐడీతో పనేంటి? సేల్ ఐడీ నీకు జస్ట్ ఒక ఎంట్రీ లాగా పనికొస్తుంది. 101కి 2 ఎంట్రీస్ అయ్యాయంటే, ఒక ఎంట్రీలో ఇంత ఇది. అప్పుడు నీకు ఇది ఎప్పుడు పనికొస్తుందంటే, వాట్ ఈస్ ది ఇప్పుడు హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ నువ్వు 101 అని నువ్వు డిఫైన్ చేసావు. అప్పుడు నీకు నెక్స్ట్ క్వెషన్ ఏమొస్తది? వాట్ ఈస్ ది యావరేజ్ ఆర్డర్ క్వాంటిటీ అని అడుగుతాడు కదా! యావరేజ్ ఆర్డర్ క్వాంటిటీ అంటే నీకు హైయెస్ట్ 101 ప్రొడక్ట్ సేల్ అవుతుంది. ప్రతి ఆర్డర్‌లో ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నారు అని అడుగుతారు గదా! ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడేం చేస్తావు నువ్వు యావరేజ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటావు. అంటే యూజువల్‌గా మనకి బిజినెస్ క్వెషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ సేల్ ఈ ఫ్యాక్ట్ టేబుల్‌లో వచ్చిన ఈ ఎక్స్‌ట్రా కాలమ్న్స్ ఉంటాయి గదా! ఇవి మనకి పెద్ద యూజ్ ఉండవు. కానీ కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇలాంటివి యూజ్ చేయాల్సుంటది. అందుకే మనం ఫిల్టర్స్‌లో గూడా మోస్ట్‌లీ ఒక రిపోర్ట్ మనం ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేస్తాం గదా! బిల్డ్ చేసిన తర్వాత మనం ఫిల్టర్స్ చూస్తే, మనం ఇక్కడ ఇచ్చే స్లైసర్స్ కానీ ఇవన్నీ మనకి డైమెన్షన్ టేబుల్‌లో ఉంటాయి గదా! డైమెన్షన్ టేబుల్‌లో ఉన్న కాలమ్సే 99% ఆఫ్ ది కేసెస్‌లో ఇస్తాము. డైమెన్షన్ టేబుల్‌లో ఉన్న కాలమ్స్ ప్రకారమే మనకి అవుట్‌పుట్ మెట్రిక్స్, మన బిజినెస్ మనల్ని అడిగే మెట్రిక్స్ కూడా బేస్డ్ ఆన్ డైమెన్షన్ టేబుల్స్‌లో ఉన్న కాలమ్సే ఉంటాయి. ఆ ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనకు ఓన్లీ అనలిటిక్స్‌కి పనికొస్తుంది గానీ, ఆ లెవెల్‌లో మనం అనాలిసిస్ ఇవ్వము. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఇంకా డిఫరెంట్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా క్లారిటీ రాకపోతే. ఓకే. సరే ఇంకొక్కసారి ఇలా ఈ ప్రాస్పెక్టివ్‌లో చూడు. నువ్వే ఉన్నావు. డైలీ 5 డేస్ ఆఫీస్‌కెళ్ళాలి. సో, వాడి రూల్ ఏంటి? 9 అవర్స్ నువ్వు క్లాక్ ఇన్ అయ్యి ఉండాలి కదా! ఆఫీస్‌లో. సో, ఒకవేళ వీక్లీ అగ్రిగేట్ చూస్తాడనుకో. ఒక వీక్‌లో చరణ్ ఎన్ని అవర్స్ ఆఫీస్‌లో స్పెండ్ చేశాడు. మినిమమ్ అయితే 40 ఉండాలని వాడు రూల్ పెట్టుకున్నాడనుకో. అప్పుడు వాడు ఏ డేలో ఎన్ని అవర్స్ ఉన్నావు అనేది వాడికి అనవసరం కదా! సో, ఓవరాల్ వీక్‌కి 45 అయిందా లేదో చూస్తారు. ఒకవేళ ఓవరాల్ వీక్‌లో 45 అవ్వలేదు అంటే, అప్పుడు ఏ డేలో షార్ట్ అయిందో తర్వాత ఎళ్తారు నెక్స్ట్ లెవెల్‌కి.
కదా! అట్లా నీ టైమ్ షీట్ నీ ఆఫీసు ఐడీ కార్డ్ పంచిన డేటా ఉంటది గదా! నీకు 1 ఇయర్ డేటా ఉందనుకో, 1 ఇయర్‌లో నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ డే లెవెల్‌లో నువ్వు అనాలిసిస్ చేయవు గదా! యావరేజ్ ఆహ్, ఎవ్రీ వీక్ యావరేజ్ ఎంత టైమ్ స్పెండ్ జేస్తావు? వాట్ ఈస్ ది మంత్లీ యావరేజ్? టోటల్ అవర్స్ స్పెండ్ ఇన్ ఆఫీస్ ఇన్ అన్ ఇయర్. హైయెస్ట్ amount of hours spent in office in a particular week, least amount of hours spent in an office in a particular week. ఈ టైప్‌లో మనం చేస్తాం గదా! హ్మ్. కాకపోతే మోస్ట్‌లీ ఈ చెప్పిన సెకండ్ కేసెస్‌లో మనం డేట్ కాబట్టి మనం డేట్ స్లైసర్ లాగా గూడా వాడతాం. యూజువల్లీ ఇట్లా సేల్ ఐడీ, ఆర్డర్ ఐడీ ఇలాంటివి మనం అంత యూజ్ చేయము. కానీ కొన్ని కేసెస్‌లో రిపోర్ట్‌ని టూ టైప్ ఆఫ్ పీపుల్స్‌కి ఇస్తామని చెప్పా గదా! ఒకటేంటంటే హైయర్ లెవెల్ లీడర్‌షిప్. వాళ్ళు జస్ట్ మంత్ ఓవర్ మంత్ ఎంత వాల్యూ చేంజ్ అయింది, ఎంత వాల్యూ డిక్లైన్ అయింది అంత చూస్తే చాలు వాళ్ళకి. అప్పుడప్పుడు ఇంజినీర్స్ ఉంటారు. అంటే సప్లై చైన్ అనలిస్ట్‌లు గాని, ఈ సేల్స్ పీపుల్ గాని వాళ్ళకేంటంటే ఇండివిడ్యువల్ లెవెల్‌లో డేటా కావాలి. వాళ్ళేమడుగుతారంటే, నాకు సేల్ ఐడీ, ఇన్వాయిస్ ఐడీ అవి గూడా నాకు ఫిల్టర్ ఇవ్వు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, వాళ్ళు ఒక పర్టిక్యులర్ సేల్ అయింది. కానీ ఆ సేల్‌లో సమ్ ఇష్యూ వచ్చింది. కస్టమర్ వచ్చి నేను ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకోటొచ్చిందని వాళ్ళు క్లెయిమ్ రైజ్ చేశారు. అప్పుడు యాక్చువల్‌గా ఆ క్లెయిమ్‌ని ప్రాసెస్ చేసేవాడు, ఆ క్లెయిమ్‌ని ఇన్వెస్టిగేట్ చేసేవాడికి మనం ఇచ్చే రిపోర్ట్‌లో సేల్ ఐడీ గూడా కావాలి గదా! ఇన్వాయిస్ ఐడీ అవన్నీ గూడా ఫిల్టర్స్ కావాలి గదా! ఆ కేస్‌లో మనం ఈ సేల్ ఐడీ వాటిని కూడా ఫిల్టర్ ఇస్తాము. అప్పుడు వాడు ఆ ఇన్వాయిస్ చూసి సేల్ ఐడీ మీద, ఇన్వాయిస్ ఐడీ మీద ఫిల్టర్ చేసుకొని ఆ డేటా చూస్తాడు. అంటే అలాంటి యూజ్ కేసెస్ కూడా ఉంటాయి. మనకి ఆడియన్సెస్ బట్టి మన ఆడియన్స్ హై లెవెల్ లీడర్‌షిప్పా? లేదంటే డే టు డే ఈ టాస్క్ మీద పనిచేసే ఇంజినీర్సా? ఆహ్, దాన్ని బట్టి మనం మన రిపోర్ట్‌లో మనం చూపించాల్సిన ఫిల్టర్స్‌ని మనం చేంజ్ చేసుకుంటాం. ఇది ఇంకొద్దిగా మనం ప్రాజెక్ట్ ఒకటి చేసినప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తది. సరేనా? అప్పుడు ప్రాజెక్ట్‌లో యూజువల్లీ ఎట్లా చేస్తా ఒక డేటా ఇచ్చేసి నాకు కావాల్సిన ఒక 10 మెట్రిక్స్ జస్ట్ ఇస్తానన్నమాట. ఒక వర్డ్ ఫైల్‌లో. అది చదివి మీకేం అర్థమైందో మీరు చెప్తారు నాకు. దాన్ని బట్టి మీరు చెప్తూ ఉంటే నేనిక్కడ మిమిక్ చేస్తా అంతే. ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఇంకొద్ది క్లారిటీ వస్తది. ఇదే ఫిల్టర్ కాంటెక్స్ట్ అర్థమైందా? ఆ! ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ చెప్పా గదా! అంటే ఈ టోటల్ అనేది ఎలా కాలిక్యులేట్ అవుతుంది? ఇండివిడ్యువల్ రో ఎలా కాలిక్యులేట్ అవుతుంది? ఇది కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్ మనం ఇందాక యావరేజ్‌ది చూసింది. కానీ మీకు పవర్ బిఐ మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుందది. ఓకే. ఇంకా ఒక పర్టిక్యులర్ విజువల్‌లో ఏ ఫిల్టర్ అప్లై అయింది అని చూడాలనుకుంటే ఈ కేస్‌కెళ్దాం మళ్ళీ. ఇక్కడే ఇక్కడ మనం ఈ ఫిల్టర్ పెట్టాం గదా! దీని మీదకెళ్తే ఇక్కడ చూపిస్తుంది ఏమేం ఫిల్టర్ అప్లై అయింది అని. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి 101 గూడా ఫిల్టర్ పెట్టి ఇక్కడ ఇప్పుడు చూస్తే ఆహ్, ప్రొడక్ట్ ఐడీ మీద 101 ఇక్కడ 103 ఫిల్టర్ అప్లై అయింది అని ప్రతి విజువల్‌లో మనం ఈ ఫనెల్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు అది చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ ప్రతి దాని మీద అదే అప్లై అయింది ఫిల్టర్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడి నుంచి కనపడుతుంది. సో, ఈ రోజుకి ఇక్కడే ఆపేద్దాం. ఆహ్, నే రేపు క్లాస్ లేదు. మనం సాటర్‌డే రోజు మీట్ అయిదాం మళ్ళీ.